హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు 8 డే ఇన్ మై లైఫ్. సో చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అసలు ఏమేమి కుక్ చేస్తున్నాను, మార్నింగ్ ఎలా ఉంటుంది హడావిడిగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఫ్లాక్సీడ్ వాటర్ తాగుతున్నాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, ఒక 2-3 డేస్ నుంచి. సో వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అలాగే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేద్దామని తీసుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఫ్లాక్సీడ్ వాటర్ తాగారా, మీకు ఏదైనా రిజల్ట్స్ కనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నాకైతే తాగడానికి కొంచెం కష్టంగా ఉంది, అలవాటు అయితే బాగానే ఉంటుందేమో, స్టార్టింగ్ కదా కొంచెం కష్టపడైతే తాగుతున్నాను. అండ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి కుకింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ వండుతున్నాను అండ్ అలాగే ఎగ్ క్యాప్సికమ్ కలిపి వండుతాను. సో విడిగా ఉట్టిగా క్యాప్సికమ్ వండితే మా ఇంట్లో ఎవరు తినరు, సో అందుకే ఎగ్తో కలిపి వండుతాను. సో దానికోసం ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను. మా ఇంట్లో చాలా తక్కువ కూరగాయలు తింటారండి మా హస్బెండ్, అసలు చాలా స్పెసిఫిక్గా తింటారు. సో అందుకే వండినవే మళ్ళీ రిపీట్ చేసి వండుతూ ఉంటాను. సో నాకైతే చాలా బోరింగ్ అనిపిస్తుంది. మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, మీ ఇంట్లో అన్నీ తింటారు లేదని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ న్యూస్లో రోజు ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతూ ఉంది. మొన్నటిదాకేమో పికిల్స్, ఇప్పుడేమో అఘోరీ మాత అని, ఇప్పుడేమో న్యూస్ సింగర్స్ది మనకి రియాలిటీ షో ఉంది కదా దాని గురించి. సో ఏదో ఒకటి వస్తూనే ఉంది. అసలు టైం అంతా వాటిని చూస్తాకి మన లైఫ్లో కన్నా వాటి లైఫ్ అంటే వాళ్ళ లైఫే మనల్ని కంట్రోల్ చేస్తుందేమో అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమంటారని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ కూరగాయలు అయితే కట్ చేసాక మా హస్బెండ్కి షేక్స్ కోసం అని సోక్ చేస్తున్నాను. సో షేక్స్లో తను మార్నింగ్ ప్రోటీన్ షేక్ తాగుతారు. మార్నింగ్ ఏమేమి యాడ్ చేస్తానంటే అందులో ఫస్ట్ చియా సీడ్స్ యాడ్ చేస్తాను 1 స్పూన్ దాకా. అండ్ అందులో కొంచెం ఓట్స్, ఒక 2 బిగ్ స్పూన్స్ అయితే ఓట్స్ యాడ్ చేస్తాను. అండ్ 2 డేట్స్ కిమియా డేట్స్ ఏంటంటే మనకు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా గ్రైండ్ అయిపోద్ది. అండ్ అలాగే బనానా. సో మీరు ఇంకా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇలా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మా హస్బెండ్ అయితే ఇలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో ఇలా షేక్ చేస్తూ ఉంటాను. అవి సోక్ చేసి పక్కన పెట్టేశాను. కొంచెం సేపు సోక్ అయితే మనకి ఈజీగా గ్రౌండ్ అవుతుందని. అండ్ ప్యారలల్గా మా పాప కోసం ఎగ్ కూడా బాయిల్ చేశాను. సో నేను ఎగ్ అయితే ఇలా బాయిల్ చేస్తాను. అండ్ నేను ఎగ్స్ గురించి రీసెంట్గా ఒకటి ఎక్స్పీరియన్స్ చేశానండి, అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడైనా పిల్లలు పెట్టేటప్పుడు చాలా కాన్షియస్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడైతే నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. సో చాలా ఈజీ ప్రాసెస్. అండ్ నేను ఇక్కడ ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను, ఇది ఇండస్ వైర్ నుంచి. సో ఇది మా అమ్మ కొన్నారు, 2 కొన్నారు. మనకి డీప్ ఫ్రై కళాయి ఉంటుంది కదా అది అని ఈ ప్యాన్. తను ఈ ప్యాన్ అంతగా యూజ్ చేయట్లేదని నాకు ఇచ్చేసారు. నాకైతే ఇండస్ వైర్ నుంచి చాలా బాగా నచ్చుతున్నాయండి. ఇదేం ప్రమోషన్ కాదు, నేను నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కాబట్టి యూజ్ చేస్తాను. మా మమ్మీ ఆల్రెడీ 2-3 ఐటమ్స్ అలా కొన్నారు, నేను ఒక 2-3 ఐటమ్స్ కొనుక్కున్నాను అంటే నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాక. సో మాకైతే ఇండస్ వ్యాలీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. అండ్ రీసెంట్గా నేను గుట్ట పొనుగులు ప్యాన్ కూడా తీసుకున్నాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇంకా మన కాంట్రవర్సీ టాపిక్స్కి వచ్చేస్తే పీకిల్స్. అసలు చాలామంది టైటిల్స్, మనకి హెడ్ టైటిల్స్ ఇవన్నీ పెట్టేసుకొని చాలా పాపులర్ అయిపోయారు. ఆ టాపిక్ చూసుకొని చాలామంది బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేశారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరేమంటారు, వాళ్ళు చేసింది తప్ప రైట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఏదేమైనా ఎవరైనా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత మనం సఫర్ అవుతున్నా కానీ నెక్స్ట్ డేనే మనం మూవ్ ఆన్ అయిపోవాలని అదొక ఎగ్జాంపుల్ మనకి. టైం అనేది ఎప్పుడు మన కోసం ఆగదండి. సో అందుకే మనం కూడా టైంతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అన్నారని బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ మన లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకూడదు ఎప్పుడైనా. సో ఫస్ట్ అయితే నేను కొంచెం పోపు పెట్టేసి తాలింపు వేసాను. దాంట్లో మనం కట్ చేసుకునే క్యాప్సికమ్స్ అండ్ ఆనియన్స్ వేసాను. అవి కొంచెం మగ్గయ్యాక కారం అలాగే ధనియాల పొడి వేసాను. ఈలోపు నేను ఎగ్స్ కూడా క్రాక్ చేసి పెట్టుకున్నాను. సో అవి కొంచెం బాయిల్ అయ్యాక ఎగ్స్ వేసి చేసేయడమే. అండ్ చాలా సింపుల్, సేమ్ ఎగ్ పొరుట్లానే, కాబట్టి కొంచెం క్యాప్సికమ్ యాడ్ అవుతుంది అంతే. చాలా సింపుల్. మీరు ఎవరైనా ట్రై చేశారా లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త కాంట్రవర్సీ ఏంటంటే సంథింగ్ డైట్ రిలేటెడ్ ఉన్నాయి కదా. సో వాళ్ళు డాక్టరేట్ కాదు, అది వాళ్ళ సర్టిఫికేట్స్ లేవు, అది ఇది అని ఇప్పుడు చాలా చెప్తున్నారు. సో ఏదైనా కానీ మనం ఫుడ్ తినకుండా ఉంటే ఎవరైనా సన్నగా అయిపోతారు అనేది నా ఫీలింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైట్ చేద్దాం అనుకుంటానా, అస్సలు ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేను నేనైతే, క్రేవింగ్స్. సో తినేస్తూ ఉంటాను. ఇన్ కేస్ నేను తినకుండా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు ఫుల్ వామిటింగ్స్, అసలు ఏమీ తెలియదు, సగం అయితే తగ్గిపోయాను. సో ఫుడ్ తినకుండా ఉంటే తగ్గిపోతారు ఎవరైనా అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే బాడీ బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బాడీస్ అయితే ఫుడ్ తినకపోతే తగ్గిపోతారు ఎవరైనా. అండ్ నేను చాలా రివ్యూస్ కూడా చూశాను, అలాగే వాళ్ళ ఫీ స్ట్రక్చర్ కూడా చూశాను. కొంచెం ఎక్కువే అనిపించిందండి. నియర్లీ 20,000-15,000 అలా ఉంది పర్ మంత్కి. సో అలా ఎన్ని మంత్స్ అని కంటిన్యూ చేస్తాం చెప్పండి, ఫీజు అంత మనీ పే చేసి. సో నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారా, అందరూ మీ హోమ్ టౌన్స్కి, అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి వెళ్ళిపోయారని ఖచ్చితంగా చెప్పండి. సో టికెట్స్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బస్కి బెంగళూరు నుంచి విజయవాడ బస్ టికెట్ చూస్తేనే నియర్లీ 2,000-3,000 అలా ఉన్నాయి. అసలు ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు, మోస్ట్లీ ట్రైన్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇంకా ఊరెళ్ళాలంటే కూడా భయం సిచ్యువేషన్ వచ్చింది, అంత టికెట్ ప్రైజెస్ అయితే పెరిగిపోతున్నాయి. మీ ప్రైస్ టికెట్స్ ఎలా ఉన్నాయి అంటే మీ ఊరికి డిస్టెన్స్ ఎంత, టికెట్స్ ఎలా ఉన్నాయని చెప్పండి.
అండ్ ఇక్కడ నేనైతే కీరా అండ్ క్యారెట్ కట్ చేస్తున్నాను మా హస్బెండ్కి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, అసలు బెంగళూరులో కూల్గా ఉంటుంది. బెంగళూరు చాలా కూలెస్ట్ ప్లేస్ అంటారు, కానీ బెంగళూరులో కూడా ఎండలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మన విజయవాడ వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. విజయవాడలో ఎలా ఎండలు అయితే మండిపోతాయి కదా. అండ్ ఇంకేంటి, మీ అందరూ మామిడికాయ పచ్చడి పట్టేసుకున్నారా? సమ్మర్ అంటే ఇప్పుడు మళ్ళీ పండిపోయిన కాయలు వచ్చేస్తాయి కదా, సో కొంచెం పచ్చిగా స్టార్టింగ్లోనే పడతారు కదా మామిడికాయ పచ్చడి. సో మీరు పట్టారా లేదా అనేది చెప్పండి.